నమస్తే మాస్టర్స్. నమస్తే మాస్టర్స్. మనం ఈరోజు జ్ఞానామృతము ఎపిసోడ్ కంటిన్యూ చేసుకుంటున్నాము. ఇప్పటికి మనకి హ్మ్. 5 ఎపిసోడ్స్ 5 ఎపిసోడ్స్ అయిపోయాయి. 6 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఇప్పుడు సెవెంత్ ఎపిసోడ్. ముందుగా బ హ్మ్. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి స్వర్ణమాల పత్రిజీకి నా ఆత్మవందనాలు. నా తల్లిదండ్రులకి, గురువులకి విశ్వాని కృతజ్ఞతలు. మనము ఇంతకుముందు సెషన్‌లో హ్మ్. అదే మనము ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడు, దేని పట్ల కూడా దేశభావం లేనివాడు, దేనికి శోకింపనివాడు, దేనిని ఆశింపనివాడు, శుభ, అశుభ కర్మలను త్యజించినవాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు అని ఒక ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలను శ్రీకృష్ణుల వారు తెలియజేశారు. అంటే ఏది ఉన్నా, ఏది ఊడినా బాధపడకుండా, దేని పట్ల కూడా ద్వేషం లేకుండా, దేనికి శోకించకుండా, ప్రకృతి మనకు అందించిన వాటిని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించి ముందుకు సాగుతూ, మనం స్వర్గలోకానికి, మర్త్యలోకానికి మధ్య రాకపోకలు చేస్తాము అని చెప్తున్నారిక్కడ పత్రిజీ గారు. అయితే ఇలా వస్తూ పోతూ ఉండే క్రమంలో క్షీణించిన మన శరీరాన్ని చినిగిన బట్టను విసిరేసినట్లు వదిలేస్తూ, మళ్ళీ కొత్త బట్టలు ధరించినట్లు కొత్త జన్మలో కొత్త శరీరాన్ని ధరిస్తూ ఉంటాము. అనగ అనగ రాగ మతిశయించినట్లు రాగా పోగా ఎప్పటికో ఒకప్పటికి మనలోని కామాలన్నీ కూడా అకామాలయిపోయి పరిశుద్ధం చెందబడిన మన ఆత్మ అన్ని విధాలా మన క్షేమాన్ని సరిగ్గా చూసుకుంటూ ఉంటుంది. సో, మనలో ఉన్న ఆ కోరికలన్నీ గూడా అవన్నీ తీరిపోవాలన్నమాట. కామాలన్నీ అకామాలవ్వాలి. అప్పుడే మనము ఇంకా రామనమాట ఈ మర్త్యలోకానికి, భూలోకానికి. అయితే ఇప్పుడు ఆళ్ళ పరిశుద్ధం చెందాలంటే, మనం చేసే ప్రతి పని గూడా మనం నిష్కామ భావంతో అంటే ప్రతిఫలం యొక్క ఆపేక్ష లేకుండా చెయ్యాలి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారని ఇక్కడ ఒక శ్లోకం చెప్తున్నారు. పరిశుద్ధం చెందబడిన మన ఆత్మ అన్ని విధాలా మన క్షేమాన్ని సరిగ్గా చూసుకుంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్పారు? నేను మీకు క్షేమం చూస్తాను అని చెప్పారు. కానీ పత్రిజీ గారు ఏం చెప్తున్నారంటే, మన ఆత్మే ఒకసారి ప్యూరిఫై అయిపోతే అన్ని రాగాలకి, ద్వేషాలకి అన్నిటికి మన ఆత్మే మనల్ని యొక్క ఆహ్, వెల్‌ఫేర్ చూసుకుంటుంది అని చెప్తున్నారు. భగవద్గీతలో శ్లోకం చదువుతానిప్పుడు. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వేరే ఆలోచనలు లేకుండా నిరంతరం తనలో తానే నిమగ్నమవుతూ, నిష్కామ భావంతో తనను తాను సేవించుకునే వారి యోగక్షేమాలను వారే స్వయంగా వహిస్తారు అని ఇక్కడ పత్రిజీ గారు చెప్తున్నారు. అంటే మనం ఏ ఆలోచనలు లేకుండా మన పనిలో మనమే ఆహ్, ప్రతిఫలాపేక్ష లేకుండా 100% మనం అందులో నిమగ్నం అవ్వాలి. నిమగ్నమైనప్పుడు మనల్ని మనమే సేవించుకుంటాము. ఇక్కడ ఎవరినో సేవించడం లేదక్కడ. మనం మనల్ని మనమే సేవించుకుంటే అప్పుడు ఆ ఆత్మ వాళ్ళ యోగక్షేమాన్ని చూసుకుంటుంది అని దీనికి వేరే అర్థం చెప్పారు పత్రిజీ గారు. ప్రతి ఒక్క ఖజానాను తెరవడానికి ఒక రహస్యమైన తాళం చెవి ఉన్నట్లే, భగవద్గీతను అర్థం చేసుకోవడానికి కూడా రహస్యమైన తాళం చెవి ఉంది. సో, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందంతా మనం ప్రాపర్‌గా అర్థం చేసుకోవాలంటే దానికొక కీ ఉందంట. ఏంటా కీ అంటే, అదే మాం, మరి అహం అన్న పదాలు యొక్క సరైన అర్థం. మామన్నా మనమే, అహమన్నా మనమే. అంటే ఒకటి మన అంశాత్మక సంకేతం. సో, మాం అంటే అంశాత్మ. అహం అంటే పూర్ణాత్మ. ఆ 2 మనమే. మనం అంశాత్మ నుంచి పూర్ణాత్మగా మార్పు చెందుతూ ఉన్నాం. అందుకనే ఇక్కడ ఈ శ్లోకానికి పత్రిజీ గారు మన ఆత్మే మనను చూసుకుంటుంది అని చెప్తున్నారు. అక్కడ భగవంతుడు అంటే మన పూర్ణాత్మ అని చెప్తున్నారు ఇందులో ఈ శ్లోకంలో అర్థం. కృష్ణుడు అంటే పూర్ణాత్మ అని చెప్తున్నారనమాట. సో, అంశాత్మని పూర్ణాత్మ చూసుకుంటుంది. ఒకసారి పూర్ణాత్మ ఏం కావాలంటే నిష్కామంగా తన కర్మని తను చేసుకోవాలి. అందులో పూర్తిగా నిమగ్నమయ్యి ఏ ఆలోచనలు లేకుండా అంటే ధ్యాన స్థితిలో. ధ్యాన స్థితిలో మన పని మనం జేయాలి. ఎటువంటి ఫలాపేక్ష గాని, ఎటువంటి ద్వేషము, ఎటువంటి రాగము ఏది లేకుండా, ఫలాపేక్ష లేకుండా
మనము మనం పని చేసినప్పుడు మన పూర్ణాత్మే మనల్ని చూసుకుంటుంది. మన సంక్షేమం వెల్‌ఫేర్ చూసుకుంటుంది మన పూర్ణాత్మ. అంశాత్మలమైన మనం మన స్వీయ పూర్ణాత్మల పట్ల అనన్య భక్తితో ఉంటూ, పూర్ణాత్మనే సేవిస్తూ, పూర్ణాత్మనే ధ్యానిస్తూ, నిష్కామ భావంతో పూర్ణాత్మనే చింతిస్తూ ఉంటే, ఆ పూర్ణాత్మే మన యోగక్షేమాలను చూసుకుంటూ, ఏదో ఒక నాటికి మనల్ని కూడా తనంతటి పూర్ణాత్ములుగా పరిమారుస్తుంది. అంటే మనము ఆ పూర్ణాత్మ విషయంలో సేవాభావంలో ఉండాలి. అనన్య భక్తితో ఉండాలి. ఎప్పుడు చింతించుతా ఉండాలి ఆ పూర్ణాత్మ గురించి అని చెప్తున్నారిప్పుడు. అలా చేస్తూ ఉంటే మనం ఏదో ఒక నాటికి మనం కూడా తనలాగా అవుతాము అంటారు. అంటే మనం ఎవరిని రోల్ మోడల్‌గా పెట్టుకుంటామో ఇప్పుడు అదే అవుతాము. ఇప్పుడు ఎప్పుడు రాముడి గురించి ఆలోచిస్తా ఉంటే మన రాముడి యొక్క గుణాలొస్తాయి. రాముడు పూర్వభాషి, మితభాషి అంటారు గదా! అంటే ఆయన ఏం చేశారో ఆ గుణాలొస్తాయి. ఇప్పుడు కృష్ణుడి గురించి ఆలోచిస్తే కృష్ణుడులో అంటే కృష్ణుడు గూడా చాలా అంటే నిష్కామ భావంతో చేయాలి. మాకు ఏదిచ్చినా గాని భక్తితో ఇవ్వాలి అని చెప్పారు గదా! అవన్నీ మనలో వస్తుంటాయి. ఆ క్వాలిటీస్ అన్నీ అట్లా పూర్ణాత్మ క్వాలిటీస్ ఏంటి? పరిపూర్ణమైన ప్రేమ, ఎటువంటి రాగద్వేషాలు ఉండకపోవడము, ఏదొచ్చినా అవన్నీ ఆ పూర్ణాత్మ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అందుకే మనం పిల్లలకు గూడా గొప్ప వాళ్ళ చరిత్రలు చదవాలి. వాళ్ళ గురించి ఆలోచించాలి. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస ఇట్లా గొప్ప మహాత్మా గాంధీ వీళ్ళ చరిత్రలు చదువుతూ, వింటూ ఉంటే వాళ్ళు చేసిన పనులు మనకు గుర్తొస్తూ ఉంటే వాళ్ళ గుణాలు మనలో గూడా వస్తాయన్నమాట. మనం దేని మీద ధ్యాస పెడతామో అది మనకొస్తుంది. ఇప్పుడు చెడు మీద ధ్యాస పెడితే చెడే మనకొస్తుంది. అదే మంచి మీద ధ్యాస పెడితే మంచి యొక్క లక్షణాలే మనకొస్తాయన్నమాట. అలాగే అందుకే ఇక్కడ పూర్ణాత్మ గురించి మనం ధ్యానంతో, భక్తితో మనం సేవ చేస్తూ ఉంటే, మనం కూడా ఏదో ఒక రోజు ఆ పూర్ణాత్మలాగా అయిపోతాం. ఇప్పుడు గొంగళి పురుగు ఎలా అయితే హ్మ్. తన మార్చుకుంటుందో సీతక్క చిలుకలాగా మనం గూడా అంశాత్మలం మనం గూడా పూర్ణాత్మలో అవుతాము. ఆహ్, ఉత్తరేదాత్మానాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఈ సంసార సాగరంలో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరు తమను తాము అధోగతి పాలు చేసుకోకూడదు. వాస్తవానికి ఈ లోకంలో ఎవరి ఆత్మే వారికి మిత్రుడు. మరి ఎవరి ఆత్మే వారికి శత్రువు కనుక ఇట్లా ఆత్మే శత్రువు అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంతకు ముందులోనే తెలుసుకున్నాం 'భవరహ్మణువుల' బుక్‌లో ఉన్నట్లుగా, ఎవరైనా మనల్ని బాధ పెట్టారు అంటే, మనం ఆ బాధని మనం తీసుకున్నాం మనలోకి. మనం ఆ బాధను తీసుకోకుండా గూడా ఉండొచ్చు. అంటే అది మన చాయిస్ అనమాట. సో, మన అజ్ఞానం వల్ల మనం అది తీసుకున్నాం. ఎవరు ఏమన్నా గాని మనం అది తీసుకోకుండా ఉంటే, మనకు బాధ కలగదనమాట. ఒకప్పుడు మనల్ని ఒకళ్ళు ఇలా బాధ పెట్టారు అంటే, మనం అజ్ఞానంలో ఆ బాధని మనం మనల్ మనం తీసుకున్నాం. అందుకనే మనకొచ్చిందనమాట. ఇప్పుడు మనమే మనకి ఇప్పుడు మనం ఎప్పుడు ఆహ్లాదకరమైన ఆలోచనలే ఆలోచించాము. ఎప్పుడు మన పాస్ట్‌లో జరిగిన మంచినే గుర్తుపెట్టుకున్నాము. మన పాస్ట్‌లో జరిగిన పెయిన్ గుర్తుపెట్టుకోలేదనుకోండి, ఎప్పుడూ మనం హ్యాపీ మూడ్‌లో ఉంటాము. కానీ ఎప్పుడన్నా ఏదైనా పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్స్ మనం గుర్తుపెట్టుకొనుంటే, మనము మనం దుఃఖపడతాము. ఫ్యూచర్‌లో ఏదైనా భయాలున్నాయనుకోండి, భయాలు మనకు గుర్తొచ్చినప్పుడు దుఃఖపడతాం. అలా కాకుండా నా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. నా పూర్ణాత్మ నన్ను చూసుకుంటుంది అనే ఆ గ్యారంటీతో మనం ఉన్నప్పుడు అంతా దేవుడే గదా చూసుకునేది. ఏదో అంటారు గదా! సామెత నారు పోసిన వాడు నీరు పోయడా అని. అట్లా మనము అంటే మన బాధ్యత మనం చేస్తూ అలాగని మనం లేజీగా ఉండకూడదు. మన కర్తవ్యాన్ని మనం పూర్తిగా మనకేవైతే రోల్స్ అప్పజెప్పారో పత్రిజీ గారు, ఆ రోల్స్ అన్నీ మనం సాటిస్ఫై చేస్తూ సత్యం పాటిస్తూ, ధర్మం పాటిస్తూ, మన పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు, మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఒక్కొక్కసారి పాస్ట్‌లోకెళ్ళి కొంచెం పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్స్ గుర్తు తెచ్చుకుంటాము. వాళ్ళలా చేశారు అని కోపం తెచ్చుకుంటామనమాట. అప్పుడేమవుతది మన బాధా శరీరం మనలో యాక్టివేట్ అయిపోయి మనం ఆ బాధలోకెళ్ళిపోతాం. మన ఎనర్జీ తగ్గిపోతదప్పుడు. అలా కాకుండా ఆ టైంలో మనం ఏదన్నా సజ్జన సాంగత్యమో, ఎవరైనా మాస్టరు ధ్యానమో, లేకపోతే వాళ్ళు చెప్పిన బుక్కో విన్నప్పుడు మనం మళ్ళీ బ్యాక్‌లోకొస్తాము. ఓకే. ఇది కాదు అని మనకు తెలుసుకుంటామనమాట. అట్లా ఆ విధంగా మనకు మనమే శత్రువు, మనకు మనమే మిత్రువు. మనం ఏం జేసుకుంటే అదే అన్నమాట. మనము అలా పాస్ట్‌లోకెళ్ళిపోయి బాధాషిలోకెళ్ళిపోవచ్చు. లేదా మంచి విషయం విని ఒక నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. మనకు మనం ఏం చేసుకుంటామో అది మనమవుతాము.
మనం చేయవలసిందల్లా నిరంతర ధ్యాన సాధనతో కూడిన ఎరుకతో. సో, ఎరుకతో ఉండాలి. ఎందుకంటే, మనము ఒక ఎరుక లేకపోతే ఏమవుతుంది అంటే, మళ్ళీ మనం ఆ బాధా శరీరంలోకి ఎళ్ళిపోతాము. గతంలో జరిగిన బాధపడే ఇన్సిడెంట్స్‌ని గుర్తుపెట్టుకొని, తెచ్చుకొని మళ్ళీ బాధ తెచ్చుకుంటాం. అదలా రిపీట్ అవుతా ఉంటుంది. అలా కాకుండా మనం ఎరుకతో లేదు అప్పుడు నాకు జ్ఞానం లేకపోబట్టి నేను ఆ బాధ నాకు నేను తీసుకున్నాను. ఇప్పుడు నాకు జ్ఞానం ఉంది. ఇప్పుడు నాకు ఎవరేం చేసినా నేను ఏ బాధను తీసుకోను అనేది దాంట్లోకి మనం వెళ్ళిపోయామనుకో ఎరుకలోకి, అప్పుడు మనకి ఏ దుఃఖము ఆ క్షణంలో కలగదనమాట. ఆహ్, వాస్తవానికి ఈ లోకంలో ఎవరి ఆత్మే వారికి మిత్రుడు, ఎవరి ఆత్మే వారి శత్రువు కనుక మనం చేయవలసిందల్లా నిరంతరం ధ్యాన సాధనతో కూడిన ఎరుకతో మన పూర్ణాత్మకు అనుసంధానమై ఉండటమే. అదే మనకు ఉన్న ఒక్కగానొక్క రాచబాట. సో, అదే రాచబాట అంటున్నారు. మనం ధ్యాన సాధనలో ఉండటం, ఎరుకతో ఉండటం, పూర్ణాత్మతో అనుసంధానమై ఉండటం. ఈ తత్వదర్శనం పొందిన వారిని జ్ఞానులు అంటాము. అలాంటి జ్ఞానులు మనకు సత్యాన్ని బోధిస్తారు. అంటే ఆల్రెడీ ఆ పూర్ణాత్మతో అనుసంధానమైన వాళ్ళు తత్వదర్శనం పొందిన వాళ్ళని జ్ఞానులు అంటారు. ఆ జ్ఞానులే మనకి ఏది సత్యము, ఏది అసత్యము చెప్తారనమాట. సో, వారిని కలిసినప్పుడు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శినః. ఆ తత్వదర్శనం నుంచి జ్ఞానాన్ని గ్రహించాలి. వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి, సేవించి కపటం లేకుండా భక్తితో వారిని సముచిత రీతిలో ప్రశ్నించాలి. అప్పుడు ఆ జ్ఞాన స్వరూపులు నీకు సత్యాన్ని ఉపదేశిస్తారు అని తెలియజేస్తారు శ్రీకృష్ణుల వారు. అంటే మనము ఎవరినైనా క్వెషన్ ఏసేటప్పుడు వాళ్ళ నాలెడ్జ్ ఎంతుందో టెస్ట్ చేయడానికి వేయకూడదు. మనం ఏం తెలుసుకోవాలి, మనకేది ప్రస్తుతం మన బుర్రలో ఏ క్వెషన్ ఉందో ఆ క్వెషనే ఎయ్యాలనమాట. వీళ్ళని పరీక్షిద్దాము అనే విధంగానో, లేకపోతే వాళ్ళని డౌన్ చేద్దాము అనే విధంగా మన ప్రశ్నలు ఉండకూడదు. ప్రశ్నలెప్పుడైనా సరే ఆహ్, మనం భక్తితో మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళాలి అని ప్రశ్నలు వేయాలి మనం ఎప్పుడైనా సరే. 2 కాళ్ళు, 2 చేతులు, ఒక మొండెం, ఒక శిరస్సు, మనస్సు మరి బుద్ధి అనే 8 అంగాలతో శ్వాస గురువుకు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇక్కడేమంటున్నారంటే మనము 2 కాళ్ళు, 2 చేతులు, ఒక మొండం, ఒక శిరస్సు మరియు బుద్ధి. ఇవన్నీ గూడా శ్వాస అనే గురువుకి సాష్టాంగ నమస్కారం చేయాలంటున్నారు. అంటే బహిరేంద్రియాలను, మనస్సును, బుద్ధిని శ్వాస గురువుకి అధీనం చేసి పరిసేవ చేయాలి. ఆహ్, సో, ఏమంటున్నారంటే మన ఇంద్రియాలు, మన బుద్ధిని శ్వాస మీద పెట్టాలనమాట. అప్పుడు మన చిత్తవృత్తులన్నీ నిరోధం కాబడి, మనకు దివ్య చక్షువు తెరుచుకోబడి, తత్వదర్శనులైన ఎందరెందరో ఉన్నత లోక వాసులు మనకు దివ్య చక్షువులో దర్శనమిస్తారు. సో, మనం ఏం చేయాలి? మన కాళ్ళని క్రాస్ చేసుకొని, మన వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, ఆహ్, మన మనలో ఎటువంటి ఆలోచనలు లేకుండా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, మనకు తత్వదర్శనులైన ఇతర లోక మాస్టర్లు మనకి థర్డ్ ఐ ఓపెన్ అయ్యి, మనకి దర్శనమిస్తారు అని చెప్తున్నారిక్కడ. వారిని మనం చనిపోయిన తర్వాత ఏమవుతుంది అని పరిప్రశ్న వేసి, సో, మనం ఎట్లాంటి ప్రశ్నలు వేయాలి? చనిపోయిన తర్వాత ఏమవుతుంది? లైఫ్ ఆఫ్టర్ డెత్ ఎలా ఉంటుంది? అట్లాంటి మంచి అంటే మనకు తెలియని విషయాల గురించి ప్రశ్నలు వేసి, వారి నుంచి సరస్వతి జ్ఞానాన్ని హలో అండి. ఫ్రీజ్ అయ్యారు. నాకోటి ఓకే. ఫ్రీజ్ అయ్యారు మీరెందుకో. హలో! అందరికి వినిపిస్తుందంట గదండీ! వినిపిస్తుంది కానీ ఎందుకో మధ్యలో ఫ్రీజ్ అయ్యారు. ఓకే. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మీరెక్కడ ఓకే అండి.